ప్రతిరోజు రాత్రి వీళ్ళు ఈ అద్దం ముందర 10 గంటలు నిలబడేవారు. వీళ్ళ వల్ల కావడం లేదు. అయినా కూడా వీళ్ళు ఇలాగే నిలబడి ఉండాలి. రాత్రి అయిన వెంటనే చాలా భయంకరమైన రాక్షసులు ఇక్కడికొచ్చేవి. ఈ మనుషులని చూస్తూ వీళ్ళలాగా ప్రవర్తించేవి. ఒకవేళ ఈ మనుషులు ఓవర్ యాక్టింగ్ చేస్తే ఈ రాక్షసులు అద్దాన్ని పగలగొట్టేవి. ఒక వ్యక్తి ఇక్కడి నుంచి పారిపోవడానికి చాలా ప్రయత్నిస్తాడు. ఇతను ఎట్లా పరిగెత్తినా కూడా ఇతనికి బయటకి వెళ్లే దారి దొరకదు. రాత్రి అయిన వెంటనే రాక్షసులు ఇతన్ని ఒక బావి లోపలికి ఈడ్చుకొని వెళ్తాయి. దీంతో ప్రతి ఒక్కరూ రాత్రి బయటకు వెళ్లడానికి చాలా భయపడుతూ ఉంటారు. ఒక ముసలి ఆవిడ ఉంది. ఈమె ఈ ఇంట్లో గత 20 సంవత్సరాలుగా ఉంది. ఈమె ప్రతి ఒక్కరితో ఇలా చెప్తూ ఉంటుంది, ఈ రాక్షసులకి మనం కోపం తెప్పిస్తే ఇవి మనల్ని చంపేస్తాయని. ఉదయమైన వెంటనే వీళ్ళు ఆహారం కోసం బయటకు వచ్చేవారు. ఇంకా వీళ్ళు చెట్లపైన కొన్ని సింబల్స్ గీసేవారు. ఎందుకంటే వీళ్లకు దారి గుర్తు ఉండడానికి. రాత్రి అయిన వెంటనే ఈమె అద్దం ముందర నిలబడి వింత వింత పోజెస్ ఇచ్చేది, రాక్షసులని సంతోష పెట్టడానికి. లీసా చాలా రోజులు ఇక్కడే గడిపిన తర్వాత ఈమె ఈ అడవి యొక్క మ్యాప్ ని గీస్తుంది. ఒక రోజు ఇలా ఫిక్స్ అవుతుంది, ఇక్కడి నుంచి పారిపోదామని. లీసా ముందుగానే చెట్లపైన గీసిన గుర్తుల ఆధారంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత ఈమెకు ఖాళీ మైదానం కనిపిస్తుంది. దీంతో ఈమె చాలా సంతోషంగా ఉంటుంది. ఫైనల్ గా తన ముందరున్న పెద్ద పెద్ద కొండలని చూసి ఈమె ఆశ నిరాశ అయిపోతుంది. సడన్ గా అప్పుడే అక్కడికి ఆ ముసలి ఆవిడ వచ్చేస్తుంది. పద ఇంటికి వెళ్దాం. సూర్యుడు అస్తమించిన వెంటనే రాక్షసులు బయటకు వచ్చేస్తాయని. దీంతో లీసా కూడా ఇక్కడ ఉన్న రూల్స్ ని పాటించడానికి ఒప్పుకుంటుంది. లీసా కొన్ని రోజుల తర్వాత ఆహారం తేవడానికి బయటకు వెళ్తుంది. తనతో పాటు మార్క్ అనే ఒక అబ్బాయి కూడా ఉంటాడు. మార్క్ ఎప్పుడు ఆ ముసలి ఆవిడతో రివర్స్ గానే మాట్లాడేవాడు. దీంతో వీళ్ళిద్దరి ఆలోచనలు ఒకేలాగే ఉండడం వల్ల వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. లీసా మార్కుతో ఇలా చెప్తుంది, చూడు మార్క్, ఎవ్వరికి తెలుసు ఈ ముసలి ఆవిడ మనల్ని ఇక్కడే బంధించడానికి ఒక కట్టుకథ అల్లినట్లు ఉంది. దీంతో మనమే ఈ రాక్షసులు ఉండే ప్రదేశానికి వెళ్లి చూద్దాం అని చెప్తుంది. వీళ్ళు ఆ బావి దగ్గరకు చేరుకుంటారు. మార్క్ ఒక తాడు సహాయంతో లీసాని ఆ బావి లోపల దింపుతూ ఉంటాడు. లీసా చూస్తుంది, ఇక్కడ ఎవరూ లేరు, కేవలం మనుషులు వాడి పాడేసిన పాత వస్తువులు మాత్రమే ఉన్నాయి. సడన్ గా అప్పుడే వెనకల నుంచి ఏదో శబ్దం వినిపిస్తుంది. లీసా వెనక్కి తిరిగి చూస్తుంది, ఒక చెయ్యి బయటకు వస్తూ ఉండడం. సూర్యుడి వెలుగు పడిన వెంటనే ఆ చేయి పైన పొగలు వస్తూ ఉంటాయి. లీసా ఇది చూసి చాలా భయపడి పైకొచ్చేస్తుంది. బావిలో నుంచి తెచ్చిన కొన్ని వస్తువుల సహాయంతో మార్కు సీసీటీవీ కెమెరాని రెడీ చేస్తాడు. రాత్రి అయిన వెంటనే ఎవరో తలుపు దగ్గరకు వచ్చి చాలా గట్టిగా కొడుతూ ఉంటారు. వాళ్ళ కాళ్ళు చూడడానికి సేమ్ మనిషి కాళ్ళలాగే ఉన్నాయి. ముసలి ఆవిడ ఇలా చెప్తుంది, ఈ రాక్షసులు మనుషులలాగా కూడా మారగలుగుతాయని.